మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థి నాయకుని స్థాయి నుంచి జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శిగా, మాజీ జాతీయ అధ్యక్షులుగా ఎదిగి ఒక ప్రజాస్వామ్యవాది, అభ్యుదయవాది, మానవతావాది, ఒక ప్రముఖ రచయిత, ఒక స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి, ఎన్నో సుగుణాలు తనలో నిలుపుకొని పేదల పెన్నిధిగా, ఎప్పుడు కూడా పేదల ఆశాజ్యోతిగా, పేదల గొంతుకగా ఉంటూ అనేక మంది భారతదేశంలో ఉండే అనేక సమస్యల మీద పెద్ద పెద్ద నాయకులకు కూడా సలహాదారుడిగా ఉంటూ దేశ విదేశాల్లో బహుభాషా కోవిదుడిగా ప్రఖ్యాతిగాంచి అనేక దేశాల్లో ఇంటర్నేషనల్ సలహాదారుడిగా ఉంటూ భారతదేశంలో బడ్జెట్ కమిటీ సవరణలు ప్రతిపాదిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకగా ఉంటూ మన నుంచి వీడిపోవడం సీతారాం యేచూరి గారికి తీరని లోటు. మన దేశం కాదు, ప్రపంచమే నివరబోయే లోటు. ఇలాంటి ప్రజాస్వామ్యంలో తీరని లోటుని మనము ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని కూడా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కి ఇచ్చి తిరిగి తన తదనంతర జీవితం కూడా విద్యార్థులకు ఉపయోగపడాలంటూ అనేక రకాల మెడికోస్ తన పార్థివ దేహం మీద కూడా అనేక విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలని గొప్ప ఆలోచనతో ఉన్న మన సీతారాం యేచూరి గారిని కోల్పోవటము మనందరికీ చాలా పెద్ద లోటుగా భావిస్తూ ఈరోజు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీతారాం యేచూరి గారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాల మౌనాన్ని పాటించటం ఇంత గొప్ప తీవ్రమైన లోటును చాలా లోటుగా భావిస్తున్నాం మేమందరం. సీతారాం యేచూరి గారి అకాల మరణం భారతదేశానికి తీరని లోటు. ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటటువంటి శ్రామిక ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి ఒక వేదికగా ఉండేటటువంటి నాయకుడిగా యేచూరి గారు ఉన్నారు. ముఖ్యంగా ఆయన పార్లమెంట్లో ఉండేటటువంటి సందర్భాల్లో ఉభయ సభల్లో చేసినటువంటి తీర్మానాలు, అనేక తీర్మానాలు, ప్రభుత్వం పెట్టినటువంటి తీర్మానాలకు ప్రత్యామ్నాయ తీర్మానాలు ఓటింగ్ ద్వారా నెగ్గడం అని చెప్పానంటే ఆయన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో కనపడేటటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా విద్యార్థి దశ నుండి ఆయన ఉద్యమాల్లో ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉండేటటువంటి సందర్భంలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకునేటటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి దాని మీద నిక్కచ్చిగా మాట్లాడి ఆ విధానాలను వెనక్కి కొట్టగలిగినటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైనటువంటి భూమికను పోషించి భారతదేశంలో పేదలకు ఏ రకమైనటువంటి చట్టాలు ఉంటే ఉపయోగమో ఆ రకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి వాటిని అమలు రూపంలో చూపించినటువంటి గొప్ప నాయకుడు యేచూరి గారు. వారు లేకపోవడం అనేటటువంటిది చాలా బాధించదగినటువంటి విషయం. అయినా కూడా ఆ బాధని దిగమింగుతూ వారికి పూర్తి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. అఖిల భారత మాజీ అధ్యక్షులు, ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షులు కామ్రేడ్ సీతారాం యేచూరి మరణించడం చాలా బాధాకరమైన విషయము. ఇవాళ భారతదేశంగా ఇక విద్యార్థి ఉద్యమానికి తీరని లోటు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సీతారాం యేచూరి గారి మృతికి ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరుగుతున్నది. సీతారాం యేచూరి తన చిన్నతనం నుండే విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో చేరి తర్వాత సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దాకా అంచెలంచెలుగా ఎదిగినటువంటి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా సీతారాం యేచూరి తన భౌతికంగా ఉన్నప్పుడు కానీ అనేక ఉద్యమాలు నడిపించినటువంటి చరిస్మా యేచూరి గారికి ఉన్నది. తను చనిపోయినాక కూడా నా బాడీ అనేది కాల్చడం కానీ తర్వాత కూర్చడం కానీ ఉండకుండా విద్యార్థులకు, ఈ దేశ మేధస్సు కాబోయే డాక్టర్లకు నా బాడీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే తన చివరి కోరికగా నా బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించాలని చెప్పిన గొప్ప మేధావి సీతారాం యేచూరి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆశయ సాధన కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.